హాయ్ వ్యూయర్స్. ఈరోజు అయితే నేను నెక్సాన్లో ఉండే డ్రైవ్ మోడ్స్ గురించి వీడియో చేస్తున్నాను. సో నెక్సాన్లో వచ్చేసి 3 డ్రైవ్ మోడ్లు ఉంటాయి. ఒకటేమో ఎకనామిక్ డ్రైవ్ మోడ్, సెకండ్ ఏమో సిటీ డ్రైవ్ మోడ్, థర్డ్ ఏమో స్పోర్ట్స్ డ్రైవ్ మోడ్. సో ఈ డ్రైవ్ మోడ్స్ గురించి తెలుసుకునే ముందు నెక్సాన్ ఇంజన్ గురించి అయితే తెలుసుకోవాలి. నెక్సాన్ ఇంజన్ వచ్చేసి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ విత్ టర్బో చార్జ్డ్. సో యాజ్ పర్ క్యాటలాగ్, అంటే నెక్సాన్ క్యాటలాగ్ అయితే మనం చూస్తే దాని ఇంజన్ పవర్ వచ్చేసి 118 బిహెచ్పి అని ఉంటుంది. కానీ బేసిక్ అది వచ్చేసి 100 అప్ టు 118 బిహెచ్పి అనమాట. సో అప్ టు 118 బిహెచ్పి అని నేను ఎందుకు అన్నాను అని ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే మీకు తెలిసిపోతుంది. సో లెట్స్ గో అహెడ్ అండ్ నో అబౌట్ ది డ్రైవ్. సో ఫస్ట్ డ్రైవ్ మోడ్ వచ్చేసి ఎకనామిక్ డ్రైవ్ మోడ్. Economy drive mode activated. ఓకే, సో ఎకానమీ డ్రైవ్ మోడ్లో వచ్చేసి కారు 70 బిహెచ్పి పవర్ అయితే జనరేట్ చేస్తుంది. సో నేను ఎకానమీ డ్రైవ్ మోడ్ పెట్టుకొని సిటీలో నడిపేసుకుంటాను, నాకు ఫుల్ మైలేజ్ వస్తుంది అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే తక్కువ బిహెచ్పి ఉన్నప్పుడు కార్ ఆర్పిఎం అయితే పెరుగుతుంది ఎప్పుడైతే మనం పవర్ ఎక్కువ పెడతామో కార్ మీద. సో అలాంటప్పుడు మైలేజ్ అనేది రాదు. కానీ ఎకానమీ డ్రైవ్ మోడ్ మరి ఎప్పుడు యూజ్ చేసుకోవాలి మైలేజ్ రావడానికి అని అనుకుంటే దానికి అది ఒక 2-3 సిచ్యువేషన్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ సిచ్యువేషన్ వచ్చి ఎక్కడైనా సిగ్నల్ దగ్గర కార్ ఆపినప్పుడు మనకి ఏసీ బంద్ చేయాలి, ఏసీ కావాలి, ఏసీ బంద్ చేయబుద్ధి కానప్పుడు ఏసీ కావాలి అని అనుకున్నప్పుడు మనం ఎకానమీ డ్రైవ్ మోడ్లో పెట్టేసుకోవాలి కార్. ఎందుకంటే ఐడియల్ పొజిషన్లో ఉన్నప్పుడు కార్కి ఎక్కువ ఇంజన్ పవర్ అవసరం లేదు. అలా అని చెప్పేసి మనం కార్ ఆఫ్ చేయకుండా ఉంచినందుకు మైలేజ్ కూడా వస్తుంది మనకి. సో సెకండ్ సిచ్యువేషన్ వచ్చేసి మనం కార్ ఎక్కడైనా ఆపేసుకొని మనం ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నాం అనుకో, సో వాళ్ళు అప్పుడు కూడా మనం ఎకానమీ డ్రైవ్ మోడ్లో పెట్టేసుకుంటే మైలేజ్ అనేది వస్తుంది కారు, ఏసీ ఆఫ్ చేసుకోకుండా, ఇంజన్ ఆఫ్ చేసుకోకుండా. సో థర్డ్ సిచ్యువేషన్ వచ్చేసి మనకి ఎక్కువ పవర్ జామ్ ప్యాక్డ్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు మనకి ఎక్కువ పవర్ అయితే అవసరం ఉండదు. సో అలాంటి టైంలో ఎకానమీ డ్రైవ్ మోడ్లో పెట్టుకొని మెల్లమెల్లగా వెళ్తున్నప్పుడు మనం ఎకానమీ డ్రైవ్ మోడ్ అయితే యూజ్ చేయొచ్చు. నేను ఒక వీడియో కూడా దానికోసం సపరేట్గా షూట్ చేసి పెట్టాను, అది అది ప్లే చేస్తాను ఇప్పుడు చూడండి. సో ఇక్కడ చూస్తే మ్యాప్లో రెడ్ కలర్ ఉంది. నేను ఎకానమీ డ్రైవ్ మోడ్లో అయితే వెళ్తున్నాను. ట్రాఫిక్ అంతా జామ్ ప్యాక్ ఉంది. కార్ వచ్చేసి 10 కిలోమీటర్ స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళట్లేదు. సో జస్ట్ మూవ్ అవుతుంది అంటే. సో ఇలాంటి టైంలో మనము ఎకానమీ డ్రైవ్ మోడ్లో పెట్టుకొని నడుపుకుంటే ఇంజన్ మీద ఎక్కువ పవర్ పడదు, మైలేజ్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ డ్రైవ్ మోడ్ వచ్చేసి సిటీ డ్రైవ్ మోడ్. సో సిటీ డ్రైవ్ మోడ్లో ఏంటి అని అంటే కార్ 90 బిహెచ్పి పవర్ అయితే జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సిటీ డ్రైవ్ మోడ్. సో సిటీ డ్రైవ్ మోడ్లో వచ్చేసి కార్ అనేది 90 బిహెచ్పి పవర్ అయితే జనరేట్ చేస్తుంది. సో సిటీ డ్రైవ్ మోడ్ పేర్లో ఉన్నట్టే సిటీలో తిప్పుకోవడానికి సిటీ డ్రైవ్ మోడ్ వాడుకోవాలి. నార్మల్గా కార్ వెయిట్కి, కార్ ఇంజన్కి సరిపడేది 90 బిహెచ్పి కరెక్ట్గా మనం నార్మల్గా వెళ్ళిపోవడానికి. సో సిటీ డ్రైవ్ మోడ్ పేర్లో ఉన్నట్టే సిటీలో నడుపుకోవడానికి, ప్లస్ హైవే మీద క్రూజింగ్ చేసేటప్పుడు 80 లోపల 90 లోపల మీరు క్రూజ్ చేసుకుంటూ ఉంటే సిటీ డ్రైవ్ మోడ్లోనే వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ డ్రైవ్ మోడ్. స్పోర్ట్స్ డ్రైవ్ మోడ్ వచ్చేసి కార్ హైయెస్ట్ బిహెచ్పి అయితే అందుకుంటుంది, 118 బిహెచ్పి. సో స్పోర్ట్స్ డ్రైవ్ మోడ్ వచ్చేసి మనం ఎప్పుడు వాడాలంటే హైవే మీద వెళ్తున్నప్పుడు ఓవర్టేక్ చేసుకుంటూ నేను తొందరగా వెళ్ళిపోవాలి, కట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి, అందరిని ఓవర్టేక్ చేసేసేయాలి అని అనుకునే తొందరలో ఉంటే మాత్రం మనం స్పోర్ట్స్ డ్రైవ్ మోడ్లో మనం వెళ్ళొచ్చు. స్పోర్ట్స్ డ్రైవ్ మోడ్లో కార్ నడుపుతుంటే వచ్చే మజా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పవర్ చాలా ఉంటుంది ఇంజన్ది, కానీ మైలేజ్ అయితే రాదు. సో మైలేజ్ గురించి మర్చిపోయి స్పోర్ట్స్ డ్రైవ్ మోడ్లో మనం వెళ్ళాలనుకుంటే కార్ పవర్ని అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ప్లస్ ఓవర్టేకింగ్లో కూడా చాలా క్రిస్ప్ ఇట్లా వెళ్ళిపోతుంది కార్. సో అది స్పోర్ట్స్ డ్రైవ్ మోడ్ యూజేజ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే కొట్టండి. నెక్సాన్ కార్ ఓనర్స్కి కానీ లేకపోతే నెక్సాన్ ఎవరైనా కొందాం అనుకుంటున్నా కూడా వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.